గారు చెప్పండి, పాములకి మహిమలున్నాయంటారా? ప్రశ్న చిన్నదే అయినా దీనికి సమాధానం చెప్పడం నాకు అగ్ని పరీక్ష లాంటిది. మా ఏంటి, త్వరగా రామ్మా. టీవీలో మా ప్రొఫెసర్ పాముల గురించి మాట్లాడుతున్నారు. విని కాస్త నీ అభిప్రాయాన్ని మార్చుకో. అగ్ని పరీక్ష అని దాటేద్దాం అనుకుంటున్నారేమో. నా కోసం కాకపోయినా మా ప్రేక్షకుల కోసమైనా చెప్పాల్సిందే. చెప్పండి సార్, పాములకి మహిమలున్నాయంటారా? వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా అడిగితే నా అభిప్రాయాలు నమ్మకాలు వేరు. ఏమిటి సార్ ఆ అభిప్రాయాలు నమ్మకాలు? పాములకు మహిమే కాదు, పగుంది, ప్రతీకారం కూడా ఉంది. పగబట్టిన పాము తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమైనా చేస్తుంది. అంతేకాదు, అవసరాన్ని బట్టి అనుకున్న రూపాన్ని దాల్చే శక్తి కూడా వాటికి ఉందని నా అభిప్రాయం. చూసావా, పుట్టలో పాలు పొద్దని రావే అంటే రానంటావు. ఇప్పుడు చూడు మీ ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు. ఏ ఆధారాలతో మీరు ఇలా చెప్పగలుగుతున్నారు సార్? నిత్యం దేవుణ్ణి పూజించే భక్తుణ్ణి నీ దేవుణ్ణి చూపించు అని నిలదీస్తే అతను చూపించగలడా? ఇది అంతే. నాగుపాము దేవత, ఇది నా నమ్మకం. మా ప్రొఫెసర్ అంటూ ఆయన గురించి తెగ చెప్పేదానివి ఇప్పుడేమంటావే? అవన్నీ జీతం కోసం క్లాస్ లో చెప్పే పాఠాలు మాత్రమే. ఇప్పుడు విన్నావుగా, ఇదే నిజం, ఇదే సత్యం కూడా. ప్లీజ్ మా. పాములు పగబట్టలేవు, ఎందుకంటే వాటికి మెమరీ ఫంక్షన్ లేదు. అలాగే పాములకు చెవులు కూడా లేవు. పాములు పాలు తాగుతాయంటాం కూడా తప్పే, ఎందుకంటే వాటికి పీల్చే గుణం లేదు. సార్, మరి చాలా మంది ఆడవాళ్ళు నాగుల చవితి రోజు పుట్లో పాలెందుకు పోస్తుంటారు సార్? ఆ పాలు పాములు తాగుతాయని వాళ్ళ మూఢనమ్మకం. అనాదిగా వస్తున్న ఆచారానికి వాళ్ళు వారసులవుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, అలా చెప్పారు. నిన్న ఇంటర్వ్యూలో ఎందుకు సార్ అలా చెప్పారు? పాములు నాగదేవతలా? పావులకి మహిమలుంటాయా? పావులకి పగ పంతాలుంటాయని, పగపడితే ఏవైనా చేస్తాయని, ఆఖరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తిరుగుతాయని నిన్న కోట్లాది మంది చూసే టీవీ ఛానల్లో అలా చెప్పి ఈ రోజు స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఈ ఆత్మవంచన? మాట్లాడండి సార్, చెప్పండి. ఇప్పుడు మేము పుట్టలో పాలు పోయాలా, పుస్తకాల్లో ఉన్న పాఠాలు నమ్మాలా? చూడు మధు, సిలబస్ ప్రకారం క్లాస్ రూమ్ లో చెప్పడం నా వృత్తి ధర్మం. నిన్న టీవీలో చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. వృత్తి వేరు, నమ్మకం వేరు, రెండు వేరు వేరేమో అని మీరు నమ్మచ్చు సార్. బట్ ఐ కాంట్ డూ దాట్. ఇంతకాలం సైంటిఫిక్ గా మీరు చెప్పిన విషయాలు నేను నమ్మాను. ఇప్పుడు అవన్నీ మీరు అబద్ధాలు అంటున్నారు. వాటికి మీరు ఆధారాలు చూపించండి, నేను నమ్ముతాను. చెప్పండి సార్. ఉంది అనే నమ్మకం నాది. ఆరాధించే వాళ్ళంతా ఆ నమ్మకంతోనే ఉన్నారు. ఆధారాలతో పాఠాలు చెప్పారు. అదే ఆధారంతో నేను థీసిస్ కూడా సబ్మిట్ చేసేసాను. అదే అబద్ధమైతే నాకు ఆధారం చూపించండి, లేకపోతే మీ టీవీ ఇంటర్వ్యూ అబద్ధమని ఒప్పుకోండి సార్. ఆధారం ఉంది. ఎక్కడుంది? నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. ఉంది అని మీకు అంత క్లియర్ గా తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మాకు నిరూపించొచ్చు కదా. అదంత సులభం కాదమ్మా. ఏ? గతంలో దాన్ని సాధించడానికి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. సార్, మీరు చెప్పేది నిజమైతే నేను వెళ్ళి సాధిస్తాను. వద్దమ్మా, ఆడపిల్లలు అంత సాహసం చేయొద్దు. పాము జంతువా దేవత అనే సందేహంతో తల బాదుకోవటం కంటే అది సాధించే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నువ్వు ఈ అభిప్రాయానికి వచ్చాక వద్దని చెప్పలేకపోతున్నాను. వెళ్ళటానికే నువ్వు నిశ్చయించుకుంటే తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రాన్ని నువ్వు సాధించుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, నేను పకోడీ సత్యానండి. అచ్చికుటానున్నాడా? లేడు, నల్లమల ఫారెస్ట్ కి వెళ్ళాడు. నల్లమల ఫారెస్ట్ కా? ఎందుకు? ఎవరో స్వామీజీ దగ్గర మంత్రాలు నేర్చుకోవడానికని. మంత్రాలు నేర్చుకోవడానిక? అంటే మన పని మీద వెళ్ళాడనమాట. హలో 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 హలో, ఏ ఫారెస్ట్ అన్నారు? నల్లమల ఫారెస్ట్ అయ్యా. అది ఎక్కడుంది? ఆంధ్రాలోనే, తమిళనాడు బార్డర్. రిసెర్చ్ అయిపోయిందన్నావు, మళ్ళీ నల్లమల ఫారెస్ట్ కి వెళ్ళి రిసెర్చ్ ఏంటమ్మా? అదేదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చుగా. అదప్పుడు రీసెర్చ్ అవ్వదమ్మా. అది ఏది ఏమైనా నిన్ను ఒంటరిగా అడవికి పంపించడం మాత్రం కుదరదు. నాన్న, నువ్వైనా చెప్పు అమ్మకి. మీ అమ్మ చెప్పింది నిజమేనమ్మా. ఎవరైనా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తారు చెప్పు, పైగా అడవికి. నాన్న, ఏం నాన్న నువ్వు కూడా? మధు,
పోనీ 10 days ఆగు. ఈ రోజు నేను ఢిల్లీ వెళ్తున్నాను. తిరిగి రాగానే ఇద్దరం కలిసి వెళ్తాం. లేదు ప్రవీణ్, నువ్వు వచ్చేంత వరకు నేను ఆగలేను. మరీ ఎంత మొండి పట్టుదలేంటే? పట్టుదల లేకపోతే లైఫ్ లో ఎవరు ఏది సాధించలేరు. నువ్వెన్నైనా చెప్పు, నిన్ను మాత్రం ఒంటరిగా అడవికి పంపించనంతే. ప్లీజ్ అమ్మా. ఫారెస్ట్ ఏంటమ్మా, ఈవేళ ఒంటరిగా ఆడపిల్లలు ఫారెన్ కూడా వెళ్తున్నారు. అమెరికా వెళ్తున్నారు, ఆఫ్రికా వెళ్తున్నారు, అంటార్కిటికా వెళ్తున్నారు, చివరికి చంద్రమండలం కూడా వెళ్తున్నారు. అమ్మా, అమ్మాయి గారు ఏదో దండకారణ్యానికో రంపచోడవరం ఫారెస్ట్ కి వెళ్తున్నట్టు అలా భయపడిపోతారేంటి? అట్లా నల్లమల ఫారెస్ట్ కే కదా. ఒకవేళ అమ్మాయి గారు ఒంటరిగా వెళ్ళడం మీకు ససేమిరా ఇష్టం లేకపోతే నేనే స్వయంగా తోడుగా వెళ్తాను. నువ్వా? నిన్ను ఇంట్లో చూసే మేము దడుచుకుంటున్నాము, అడవిలో చూస్తే పుల్లు సింహాలు చస్తాయిరా. తెగిస్తే రిస్కే పోద్ది. ఏమనుకుంటున్నారు నా గురించి? కేరళ నుంచి బస్సులోనో రైల్లోనో దిగాను అనుకుంటున్నారా? ఫారెస్ట్ నుంచి నడిచి వచ్చా. ఎలాంటి ఫారెస్ట్ అయినా నాకు కొట్టిన పిండి. అసలు వీరప్పనికి ఫారెస్ట్ లో ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇచ్చిందే మనం. అందుకే 2 రాష్ట్రాల పోలీసులు ఏకమై కింద మీద పడి చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను దంతి వీరప్పం దొరుకుతాడనమాట. ఆ వీరప్పనికి మనకి ప్రెజెంట్ టర్మ్స్ బాలేవు. అమ్మయ్యా, నమ్మేశారు, ఒప్పేసుకున్నారు. బాబా బ్లాక్ బాబా రైట్ రైట్ బ్రేక్ వెయ్యాల్సిన సమయంలో వెయ్యడు. టికెట్ గేట్. 2 పక్కల బరువుంది. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు జాకెట్ లో ఓ, రే బాబా, ఇప్పుడు నన్ను అదృష్టవంతుడివి. జాకెట్ మా ఆయన పట్టుకున్న మోట్లా ఉంది. జరిగే మోహన్ చూడు, నెత్తి మీద గంప నువ్వు తప్ప తప్ప. నీ పెళ్ళామా? అవును. ఎలా పడుతున్నారా నాయన? మోటలో జాకెట్ ఉందంటే అందులో డబ్బులు ఉన్నాయంటే తీసి. మోటలో లేదు, గోచిలో ఉంది. ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చావరు. మార్చి మార్చి నా ప్రాణాలు తీస్తున్నా కదరా. ఎక్కడ గోచి? ఎక్కడ కాదు, వెనకాల వెనకాల. ఇది కూడా మార్చి కట్టడం మొదలు పెట్టారా? జరగ జరగరా. ఎక్కడరా? ఓ ఇక్కడ. ఏంట్రా వాడిని అయ్యా? పోలికే లేదే. ఇండియాలో ఎన్ని ఫారెన్ బ్యాంకులున్నా, ఎన్ని లోకల్ బ్యాంకులున్నా, మన ఆంధ్ర వాడు ఆచారాన్ని మర్చిపోకుండా ఇప్పటి వరకు ఈ గోచి బ్యాంక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడిక్కడ దాచాడు సరే, రేపు వీడెక్కడ దాస్తాడు? కప్పుకుంటే ఈ బస్సులోకి మెరుపు తీగ ఎక్కటవా? నువ్వు అడేలే. రండి మేడం, రండి. కూర్చోండి మేడం. ఇప్పుడు వచ్చింది నా బస్సుకు అంత బాబులేదు మేడం. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నల్లమల ఫారెస్ట్ కి 2 టికెట్లు. మేడం, మీరు వాడే సెంట్ ఏమిటి? పాయిజన్. బాబా బ్లాక్ బాబా. మాట్లాడు మాట్లాడు మల్లిక, మాట్లాడు మాట్లాడు మల్లిక. పోయిందన్నా, పోయింది. ఎవరో నీ పెళ్ళామా? కాదన్నా, బస్సు. బస్సు పోతే నీకెందుకయ్యా బాధ? కండక్టర్ 45 రూపాయలు ఇవ్వాలన్నా. దానికి నువ్వేం కంగారు పడకు, వెనకాల ఇంకో బస్సు వస్తుందిగా. వస్తే ఆ బస్సులో ఒక కండక్టర్ ఉంటాడు కదా. ఉంటే నువ్వు ఈ బస్సులో పోగొట్టుకున్న డబ్బుల్ని ఆ వచ్చే బస్సులో ఉన్న కండక్టర్ ఇస్తాడయ్యా. ఈ కండక్టర్ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ కండక్టర్ ఎందుకు ఇస్తాడన్నా? భలే అడిగావయ్యా, బాగుంది. కూర్చో కూర్చో, చెప్తాను. దిగనయా, దిగండి తొందరగా. రండి మేడం, రండి మేడం, రండి. మేడం, మే ఐ హెల్ప్ యూ? హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నారు. మేడం, నన్ను ఏదో ఒక చేయనివ్వండి. ఏంటి? ఐ మీన్ సర్వీస్. ఏంటి సర్వీస్? ఫైర్ సర్వీసా? తప్పుగా. మధుమతి, ఇదిగో నీ బ్యాగ్. వెరీ స్వీట్. కనెక్టర్ గారు, డబ్బులండి. ఎంత? వీడైపోయాడు. ఏమ్మా, ఈ అడవిలో ఎలుగుబంట్లు అవి ఉంటాయేటి? ఉండవు. అమ్మయ్యా, అయితే ధైర్యంగా ముందు నడొచ్చు. కానీ పుల్లుంటాయి. పుల్లు ఉంటాయా? ఇంకా నయం, పకోడి తినైనా బతకొచ్చు. పులి కంట పడితే అది నన్ను పకోడి తినేసినట్టు తినేస్తుంది. అదేంటి అంకుల్, అడవిలో వీరప్పనికి ట్రైనింగ్ ఇచ్చింది మీరే అన్నారు. సర్లే అమ్మా, ఫోటోలో వీరప్పన్ గడి మీసాలు చూస్తేనే నాకు ఒంట్లో ఎముకలు కదులుతాయి. ఏదో నువ్వు అడవికి వెళ్తానంటే మీ నాన్న వద్దంటున్నాడు కదా, నాకు ఇక్కడ చిన్న పని ఉందని ఈ డ్రామా ఆడాను. సర్లే అంకుల్,
డ్రామా అన్న నాకు మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న అడ్రస్ ప్రకారంగా ఈ దారులేంటో ఇదేంటో నేను కనుక్కొని వస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు. మ్. సూట్ కేసు నా- దొరా దగ్గరికి తీసుకుపోదాం, తీసుకురా. నేను దొరా ఓ దొరా, దొరా ఈ కూన మన అడవిలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పట్టుకొచ్చాం. ఎవరుకు నా నువ్వు మా కోనకెందుకొచ్చినావు? మీ గూడెం చూడాలని, మీ అందరి గురించి తెలుసుకోవాలని, తెలుసుకుని ఏం చేస్తావు? మీ జీవిత విధానాలను, మీ కష్ట సుఖాలను తెలుసుకొని ఆ పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయడానికి నేను వచ్చాను. అట్లా చేస్తే మాకేమొస్తది కూనా? ప్రభుత్వానికి మీ గురించి తెలుస్తుందండి. మీ గూడానికి రోడ్లు, స్కూల్, ఆసుపత్రి అన్ని వస్తాయి. అంతేకాదు మీరేదైనా చేతి పనులు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది. మీకు అండగా ఉంటుంది. ఎవరి అండదండలు మాకొద్దు. ఆ అడవి తల్లి ఈ నాగమ్మే మాకు అండ. ఎంతో అభిమానంతో మీ గూడానికి వచ్చాను. మీ ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించాలి. దొరా ఈ బస్తీ దొరసాని మాటలు నమ్మకండి. ఈ నాగరికులు మన గూడెంలో ఉంటే అనర్థాలు వస్తాయి. నేను మీలాంటి మనిషినే కదా. నా చేతనైతే మీకు ఏదైనా మంచి చేస్తానే కానీ నా మూలంగా మీకు ఎటువంటి హాని జరగదు. గూడెం పెద్దగారు, నా మాట నమ్మండి. ఆడపిల్లని ఎంతో దూరం నుంచి వచ్చాను. కొన్ని రోజుల పాటు మీతో ఉండనివ్వండి. దొరా ఈ బస్తీ కొనం సుత్తే మంచిదానిలో ఉంది. కొన్నాళ్ల పాటు మనతో ఉండనివ్వండి. ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు. గూడెం పెద్దగారు, మీరు చెప్పండి. మీ గూడానికి వచ్చిన వాళ్ళని అవమానపరచడం, వెళ్ళగొట్టడం మీ ఆచారం అయితే చెప్పండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పగవాడు గూడానికొచ్చినప్పుడు పడగ విప్పి కాటు వెయ్యడమే కాదు, పని మీద వచ్చిన వాళ్లను గుండెలకు హత్తుకొని ఆదరించడం తెలిసిన జాతిమార్. శివంగి, ఈ కూనను నీ గూటులోనే ఉంచుకో. ఏ లోటు రాకుండా చూసుకో. హియ్యో, హియ్యో. ఈ కూన నేటి నుంచి మన గూడెంలోనే ఉంటది. మన మనిషిగానే చూసుకోవాలా. ఇది నా ఆన.
నన్ను కాపాడండి దొరా, నేను తప్పు చేసినాను దొరా, నన్ను మన్నించండి దొరా. ఏమైనదిరా? నాగుల్ని పట్టుకెళ్లి పట్నవాసుల ముందు ఆడించి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను దొరా, అది కలిసింది దొరా. మీరే మన్నించి కాపాడండి దొరా. దొరా, తప్పు తప్పు చేసినవురా. దొరా, నన్ను మన కాపాడండి దొరా. కులదేవతను అవమానం చేసినావు. ఆ అమ్మే నీకు సరి అయిన శిక్ష విధించింది. అనుభవించు. నేను నీకు మందు వెయ్యను గాక వెయ్యను. ఇక మీదట ఎవరైనా ఇసుమంటి తప్పు చేstiరో ఇదే శిక్ష. హియా! హియా! సింగా, దొరా. ఈ పీనుగను దూరంగా పాతిపెట్టు. రండి.